హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరాల గడపల్లా. నేను మీ ఝాన్సీ. ఇవాళ కూడా మన ఛానల్‌లో ఒక యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, మనకి రాజమండ్రిలోని మెయిన్ రోడ్‌లో కోటగుమ్మంలో తుమ్మిడి బ్రదర్స్ లైన్‌లో ఉన్నటువంటి న్యూ లవ్లీ మ్యాచింగ్ సెంటర్. ఇది మనకి స్టార్ట్ చేసి ఒక 2-3 మంత్స్ మాత్రమే అయిందండి. ఇక్కడ స్టాక్ అనేది చాలా అప్‌డేటెడ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటివి ఉంటాయంటే, వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్, లైనింగ్స్, శారీ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ బొటిక్ స్టైల్ ఫ్యాబ్రిక్స్, నైటీస్, రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయండి. ఇంకా వీళ్ళ దగ్గర కాటన్, కలంకారీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్‌లో మనకి టాప్స్ స్టిచ్ చేయించుకోవడానికి గానీ, ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవడానికి గానీ, నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్‌తో మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు మనం స్పెషల్‌గా కనిపించాలంటే వీళ్ళ దగ్గర డిజైనర్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ అనేవి చాలా యూనిక్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాజమండ్రి రిలేటెడ్‌గా షాపింగ్‌కి సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా మన వీడియోస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మనం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారు అంటే డెఫినిట్‌గా నేను పెట్టేటువంటి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏవండోయ్ ఒక్క నిమిషం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సరే ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటిది? ఇది వచ్చి డోలా సిల్క్ అండి. ఇది డోలా సిల్క్. మనకి కొత్త న్యూ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నామండి. ఇదంతా కూడా మనకి డోలా సిల్క్లో చూడండి ఎంత డిజైనర్ వేర్ ఉందో. కంప్లీట్గా గోల్డ్ మీద మనకి కలంకారీ డిజైన్స్ ఎలా వస్తాయో అలా వచ్చాయి. మనకి మీనాకారి వర్క్ ఎలా ఉంటుందంటే ఫైనల్ లుకింగ్ అలా ఉంది. చూడండి మనకి ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా. ఇది గోల్డ్ ఫినిషింగ్ కదా. ఇది చూడండి మనకి సిల్వర్లో డార్క్ ఫినిషింగ్ అన్నమాట. చాలా బాగుంది ఇదైతే కలర్. ఇవి బ్లౌజెస్కైనా ఫ్రాక్స్కైనా కూడా చాలా బాగుంటాయండి ఇవి. చూడండి ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేవి ఎంత చాలా. ఇది కూడా డాలర్ సిల్కేనా? మనకి డాలర్ సిల్క్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది చూడండి. మనకి బుటీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదేంటంటే మనకి శారీస్కి కానీ శారీస్కి ఎక్కువ తీసుకుంటారండి. ఎక్కువ శారీస్కి డిజైనర్ శారీస్, బొటిక్ స్టైల్ శారీస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా. వీటికి ఏంటంటే బ్లౌజెస్ కూడా మనకి డిజైన్ చేసుకోవడానికి అన్ని ఇక్కడే దొరికేస్తాయండి. చూడండి మనకి ఇందులోనే కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు. వైట్ కలర్ వచ్చింది చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్. ఓకే, ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్ అనేది మస్ట్ గా ఉంది చూడండి. ఇవి డోలా సిల్క్ లో మనకి ఉన్న కలర్స్ అనమాట. ఈ డిజైన్ లో ఉన్న కలర్స్ వీటన్ని కూడా మనకి శారీస్ కి తీసుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఓనీస్ కానీ దేనికైనా సరే బాగుంటాయి. ఇందులో కలర్స్ ఇది వచ్చి మీకు నెంబర్ ఆఫ్ యూజ్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఓకే, దానికి వచ్చి బ్లౌజ్ ఇలా సెట్ చేయొచ్చు మీకు. ఇదిగో చూడండి ఇవి శారీస్ గా తీసుకోవచ్చు అన్నాం కదా. దీనికి మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు అంటే కనుక ఇలా చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. ఇలా బ్లౌజెస్ అని ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఈ శారీకి బ్లౌజ్ ఎంత యాప్ట్గా ఉందో. ఇలా మనం చేసుకోవడం ఏంటంటే బొటిక్ స్టైల్ శారీస్ లా కనిపిస్తాయి. ఏ శారీ అయినా సరే మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నార్మల్గా రెగ్యులర్గా కాకుండా అనుకుంటే ఇలా బొటిక్ స్టైల్లో మనం డిజైన్ చేయించుకోవచ్చు ఏదైనా సరే ఈ ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూద్దాం. ఇది చూడండి మనకి చినియా కరీఫ్ మీద సిల్వర్ జరీతో వీవింగ్ వచ్చింది, వర్క్ వచ్చింది కంప్లీట్గా. ఇది చాలా చిన్న డిజైన్ అన్నమాట. ఇవి కూడా మనకి ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ వేటికైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. వీటి ఏంటంటే మల్టీ కలర్ కాబట్టి ఏ కలర్ శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి చినియా అనేది ఇప్పుడు రెండులో నడుస్తుంది కదా ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్లో మనకి ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. ఇవి బాగా చిన్న సైజ్ కదా, ఇది కొంచెం బిగ్ సైజ్. అదొక మోడల్. మంచి బ్రైట్ రెడ్ కలర్, బ్రైట్ రెడ్, బ్రైట్ పర్పుల్ కలర్స్ మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయండి. ఇది చినియాలోనే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, ఇది నార్మల్ గా నార్మల్ ఫ్యాబ్రిక్ అంటే చినియా పట్టులో మామూలు అండి. ఇది ఇందులో మళ్ళీ టిష్యూ వచ్చింది చూడండి. మనకి జిమ్మిచూ శారీస్ ఫ్యాబ్రిక్స్ ఎలా అయితే మనకి ట్రెండ్ లో ఉన్నాయో ఆ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా వర్క్ వచ్చిందండి. గోల్డ్ వర్క్ అలాగే సీక్వెల్ వర్క్ వచ్చింది. చాలా నీట్ గా ఉంది. కలర్ చూడండి ఎంత యాప్ట్ గా ఉందో. ఇందులోనే మనకి ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ లో చినియాలో టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది కదండి. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ లో కలర్స్ చూడండి, డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. మనకి ఇంగ్లీష్ కలర్స్ అనమాట. నార్మల్ రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇంగ్లీష్ కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి దాంట్లో. చూడండి మనకి మగ్గం వర్క్ ఎలా వస్తుందో అలా వచ్చింది వర్క్ అయితేని. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా న్యూ స్టాక్ అండి, కొత్తగా డెలివరీ అయిన స్టాక్స్ అనమాట. ఏ స్టాక్ అయినా సరే వీడియో చూసిన తర్వాత 1 వీక్ లోపే కానీ అంత దాటేస్తే మాత్రం దొరకవు. ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్? పెన్ కలంకారీ.
ఓకే, ఫ్యాబ్రిక్ పెన్ కలంకారీయా, డిజైన్ పెన్ కలంకారీ అంటున్నారా? ఫ్యాబ్రిక్ పెన్ కలంకారీ అండి. ఓకే, ఇప్పుడు మనం చినియాలో చూసాము, తర్వాత జిమిచూలో చూసాము కదా, ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మనకి పెన్ కలంకారీ అండి. దానిపైన కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది. డిజైన్స్ అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి, ఒకే ఫ్యాబ్రిక్ అనుకుంటారేమో, అందుకని డీటెయిల్గా చెప్తున్నాము. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ఇలాంటి డిజైన్స్ అనేవి వచ్చాయి. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి ఈ కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్స్, ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయండి. వీటిపైన వర్క్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్కి బాగుంటాయి, ఫ్రాక్స్కి బాగుంటాయి. డిఫరెంట్గా కట్టుకోవాలంటే మనకి శారీస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సార్ ఇదేంటి జార్జెట్ ఫ్యాబ్రిక్? జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, దాని మీద మీకు సీక్వెన్స్ లైన్స్ వస్తుంది. సీక్వెన్స్ కూడా ఎంత సన్నగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనకి ప్యాస్టల్ షేడ్స్ వచ్చాయి. వీటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ మనం కొంచెం డార్క్ షేడ్స్ తీసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం శారీస్కి యూజ్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఫ్రాక్సే కాదు, శారీస్ తీసుకోవాలి. వీటన్నింటిలో కూడా మనకి ప్యాస్టల్ షేడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి సింపుల్గా సిల్వర్ కలర్లో వచ్చింది సీక్వెల్ కూడా. ఇవన్నీ కూడా మనకి ప్యాస్టల్ షేడ్స్. ఏంటంటే మనకి శారీస్ తీసుకుని ఆ శారీస్కి డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే మనకి బొటిక్ స్టైల్ శారీస్ అనేవి ఇక్కడ దొరికేస్తాయి. ఇవి శారీసే సార్? జార్జెట్ లోనే సారీ ఫ్యాబ్రిక్ అండి. శారీ ఫ్యాబ్రిక్ అంటే ఇవి తాను లెక్క మెటల్ తీసుకోవచ్చా లేకపోతే శారీసేనా? లేదంటే తాను లెక్క తీసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా. ఓకే, చూడండి మనకి సిల్వర్ వర్క్ కూడా కాదు, ఇది కంప్లీట్ సిల్వర్ కాదు, అలాగని గోల్డ్ కాకుండా కాంబినేషన్ లో వచ్చింది. వర్క్ అంతా మోతీ వర్క్ వస్తుందండి. మోతీ వర్క్ అంటారండి. మోతీ వర్క్ అంటారు. అసలు ఎంత బాగుందో చూడండి. మనకి ఇక్కడ మధ్యలో మనకి నార్మల్ గా పర్ల్ వర్క్ కూడా వచ్చింది అనమాట. చాలా నీట్ గా ఉన్నాయి. మెయిన్ కలర్స్ అనేవి చాలా ఇంగ్లీష్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇక్కడ. ఇందులో ప్రతి దాంట్లో కూడా మనకి హ్యూజ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి డెఫినెట్ గా. చూడండి మనకి అసలు ఇది కలర్ లావెండర్ కాదు, బేబీ పింక్ కాదు, అలాంటి కాంబినేషన్ కలర్ అండి. ఎంత బాగుందో చూడండి. మనకి అన్ని కూడా ప్యాస్టల్ షేడ్స్ అనమాట. ఇలాంటివన్నీ కూడా శారీస్ డిజైన్ చేయించుకోవడానికి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి. మెయిన్లీ యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడున్న పార్టీ టైం అంటే మనకి ఫేర్వెల్స్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానీ అలాంటి వాటికి చాలా క్లాస్గా ఉంటాయి శారీస్ అన్ని కూడా. మనకి అదే జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అసలు ఈ వర్క్ చూడండి, క్లియర్ యాంటిక్ వర్క్ వస్తుంది మేడం. అది యాంటిక్ వర్క్ మనకి క్లియర్ గా కనిపించుకుంటే చాలా నీట్ గా. మంచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా కలర్స్ అనేవి హైలైట్గా ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా. మనకి ఇందులో కలర్ చూడండి, ఇది మనకి సీ గ్రీన్లో కూడా లైట్ షేడ్ అనమాట, ప్యాస్టల్ షేడ్, కంప్లీట్ ప్యాస్టల్ షేడ్ అండి ఇదంతా. ఇందులో మనకి ఎందులో అయినా సరే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి ఏంటంటే మన శారీస్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాం కదండి. ఈ శారీస్ ఫ్యాబ్రిక్ని బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకోవాలో చూద్దాము. చూడండి మనకి ఇలా ఈ శారీకి ఇలా బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. డిజైనర్ వేర్ బొటిక్ స్టైల్ శారీస్ ఇవన్నీ కూడా. సార్ ఇదేంటండి ఫ్యాబ్రిక్ ఏంటిది? ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, ఇది వచ్చి మనకి సెల్ఫ్ లైన్స్ వస్తాయండి, సిల్వర్ లైన్స్ టైప్. సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వచ్చాయండి. ఇది చూడండి మనకి శారీ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్గా ఉంది. మనకి టిష్యూ అనేసరికి గ్లేజింగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా, అలా కాకుండా డీసెంట్గాను చూడడానికి నైస్ లుకింగ్లో ఉంది. ఇది మనకి శారీ అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి లావెండర్ కలర్, బేబీ పింక్, ఆనియన్ పింక్, మంచి బిస్కెట్ కలర్, గ్రీన్, మంచి కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వీటికి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. చూడండి మనకి కింద ఇలా బార్డర్ కూడా మనకి ఆల్రెడీ జిగ్జాగ్ చేసేస్తారు కదా, అలా ఓవర్లాక్ చేసి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ఐటమ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి సెల్ఫ్ కలర్లో చికెన్ కర్రీ వర్క్ వచ్చి దానిపైన సిల్వర్ జరీ వచ్చింది. చూడండి ఎంత క్లాస్గా ఉందో. ఇవి కూడా శారీ మెటీరియల్ యూజ్ చేయొచ్చండి. ఓకే, మనకి కంప్లీట్ వర్క్ శారీ ఇలా ఉంటుంది, బట్ చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి. చూడండి మంచి ప్యాస్టల్ షేడ్స్, పిస్తా గ్రీను, అలాగే స్కై బ్లూ అండ్ ఆల్సో పీచ్ కలర్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో. వీటన్నింటికి కూడా మనం కాంట్రాస్ట్లో కానీ సెల్ఫ్లో కానీ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్టైల్ అనేది చాలా క్లాస్ లుక్ వస్తుంది. ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్? ఇది జార్జెట్ అనేది. ఇది జార్జెటేనా? కానీ చాలా సాఫ్ట్ ఉంది. థ్రెడ్ వర్క్ వచ్చిందండి మనకి. జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ అయింది చూడండి. సీక్వెల్ వర్క్ కూడా వచ్చింది. లావెండర్ షేడ్ అనేది మంచి రన్నింగ్ లో ఉంది. చెప్పండి సార్. ఇది బ్లౌజ్ బాగుంటుందండి, లెహంగాస్ కూడా బాగుంటుంది. లెహంగాస్ కి బ్లౌజెస్ కి మెయిన్ ఫాలింగ్ మెటీరియల్ అండి. మీకు మెటీరియల్ చూస్తేనే తెలుస్తుంది కదా ఫాలింగ్ మెటీరియల్. ఇది స్కర్ట్స్ కానీ లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా మన శారీ పర్పస్ యూజ్ చేస్తే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ దానికంటే కూడా ఫ్రాక్స్కి అయితే చాలా క్లాస్గా ఉంటాయి. సార్ ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్? బనారస్ జార్జెట్ అనేది.
బెనారస్ జార్జెట్. జార్జెట్లో కూడా మనకి ఇలా తానులో వస్తున్నాయి ఆ ఫ్యాబ్రిక్స్. తానులో వస్తున్నాయండి. మనకి సిల్వర్ బుటీతో వచ్చింది చూడండి. క్లాత్ అయితే మాత్రం చాలా ఎలా చెప్పాలంటే మీకు స్టిఫ్గా ఉంది, నిలబడుతుంది. అలాగే అట్ సేమ్ టైం మనకి గంజి పెట్టకపోయినా కూడా స్టిఫ్గా నిలబడుతుంది. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది. ఇది కూడా మనకి బ్లౌజెస్కి బాగుంటుంది, శారీస్కి బాగుంటుంది. డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే మనకి శారీస్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ ఓనీలు కూడా చాలా బాగుంటాయి. మనకి ఓణీలు వేసి లెహంగా ఓణీ స్టిచ్ చేయించుకున్నప్పుడు, డిజైన్ చేయించుకున్నప్పుడు ఓణీస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ ఫాలింగ్ మెటీరియల్ ఏదైనా సరే ఓణీలకి బాగుంటాయండి. అలాంటి ఫ్యాబ్రిక్ ఇందులో చాలా రకాల డిజైన్స్ తోటి, చాలా రకాల కలర్స్ తోటి ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఇంకొంచెం పెద్ద బుట్టి. చూడండి మనకి ఇందులో ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో. బాటిల్ గ్రీన్, లావెండర్ కలర్, పింక్, రెడ్ అండ్ ఆల్సో ప్యారెట్ గ్రీన్. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. మనకి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. మన టేస్ట్ని తగ్గట్టుగా మనం శారీ అయినా బ్లౌజ్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వీడియో కాల్ ఆప్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న ప్రతిదీ కూడా మనకి ఎంత దూరంలో ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఏదైనా సరే షిప్పింగ్ ఇస్తారు. ఇది చినియా జార్జెట్ అండి. చినియా జార్జెట్ చూడండి మనకి ఫ్యాబ్రిక్ షైనింగ్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో. చినియా జార్జెట్ దీనిపైన మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అది కూడా డిఫరెంట్గా ఓన్లీ థ్రెడ్తో వచ్చింది. ఎక్కడ స్టిచ్ మనకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ మెటీరియల్ అండి. మీకు వీడియోలో చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ప్యాస్టల్ షేడ్స్ అనేవి ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ కాబట్టి ఉన్నాయి. ఏంటి సార్ ఫ్యాబ్రిక్ ఏంటిది? ఇది జిమ్మిచో అండి. జిమ్మిచో ఫ్యాబ్రిక్ మీద మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో వర్క్ వచ్చింది చూడండి. జిమ్మిచో అనేసరికి శారీ అంతా మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటారేమో, బట్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉందండి. మనకి సాఫ్ట్ ఆర్గంజా ఎలా ఉంటుందో అలా ఉంది. ఇందులో కూడా మనకి ప్యాస్టల్ షేడ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి. మంచి గ్రీన్, బాటిల్ గ్రీన్లో డార్క్ షేడ్ వచ్చింది. అలాగే మనకి బ్లూ, నెమలికంఠం బ్లూ అంటారు కదా, ఆ బ్లూ. మనం చూడండి లైట్ షేడ్స్ అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి. మనకి ప్యాస్టల్ షేడ్స్ అయినా దీంతో అయినా సరే కంబైన్ చేసుకుని డిజైన్ చేయించుకోవచ్చు ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే. ఇందులో మనం ఇప్పటివరకు చూపించిన ఫ్యాబ్రిక్లో మనకి శారీస్కి లేదంటే లెహంగా సెట్స్కి అలా డిజైన్ చేయించుకోవడం చూసాం కదా. ఇవి చూడండి కంప్లీట్గా లెహంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది ఆర్గంజాలో వస్తుందండి, ప్యూర్ ఆర్గంజా. ప్యూర్ ఆర్గంజా అండి. మనకి ప్యూర్ ఆర్గంజాలో మగ్గం వర్క్ వచ్చింది చూడండి. వర్క్ అయితే చాలా క్లాసీగా ఉంది. మనకి ఆర్గంజా అనేసరికి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో కూడా కొంత ఐడియా ఉంటుంది కదా. ఇలా వర్క్ చూడండి ఎంత క్లాస్గా ఉందో. మనకి కట్ వర్క్ బార్డర్ తోటి సింపుల్గా స్కాలప్ బార్డర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆ స్కాలప్ బార్డర్స్ తోటి వచ్చినాయి చూడండి. ఎక్సలెంట్గా ఉంది. ప్రతి దాంట్లో కలర్స్ చూడండి. మెయిన్గా ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూడా ప్రిఫర్ చేసే కలర్ లావెండర్. ఎందుకో రన్నింగ్ అలా అయిపోతుంది. ఇది ప్రతి ఫ్యాబ్రిక్లోనూ ఉందండి కలర్. మనకి ప్యాస్టల్ షేడ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికి కానీ లెహంగాస్ కానీ చాలా క్లాస్గా ఉంటాయి. సార్ ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్ ఏంటి? ఇది సిమ్మర్ మెటీరియల్ లానే వచ్చింది. ఇది లెనిన్ స్టైల్ వస్తుందండి. ఓకే, లెనిన్ స్టైల్లో సిమ్మర్ షైనింగ్ తోటి వచ్చింది. ఇది చూడండి మనకి లెహంగాస్కి చాలా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్స్కి. బట్ వర్క్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. బట్ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ చూడడానికి కంప్లీట్ మగ్గం వర్క్లా ఉంది. ఇందులో కూడా మనకి లైట్ షేడ్స్ కాబట్టి ఎక్కువ ఉన్నాయండి. బట్ లైట్ షేడ్స్తో పాటు డార్క్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి. బట్ ఇందులో కూడా మనకి కలర్ మ్యాచింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూడండి, ఇది కంప్లీట్ పింక్తో వచ్చింది, ఇది ఆరెంజ్తో వచ్చింది. అలా శారీ మనకి వర్క్ మొత్తం అంతా ఒకటే, వర్క్తో సహా అన్నీ ఒకటే. బట్ కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట. దీన్ని బట్టి మనం లంగా ఓణి సెట్ చేసుకోవాలంటే పైన బ్లౌజు, దాన్ని బట్టి ఓణి కూడా సెట్ చేయించుకోవచ్చు కదా. అలా చూడండి ఫ్యాబ్రిక్ షైనింగ్ చూడండి ఎలా తెలుస్తుందో మీకు. ఏం సార్ బెనారసా? జూట్ అండి. జూట్ ఫ్యాబ్రిక్. జూట్ ఫ్యాబ్రిక్ మీద మనకి బెనారస్ ప్రింట్స్ ఎలా వస్తాయి అలా వచ్చింది చూడండి. అందులో కూడా మనకి మీనా వర్క్ బుటీస్ వస్తాయి కదా, అలా వచ్చింది డిజైన్స్ అన్ని కూడా. మంచి బాటిల్ గ్రీన్ మీద పింక్ కాంబినేషన్ వచ్చింది. అదే పింక్ మనకి డార్క్ వైన్ కలర్ మీద కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు వైన్ కలర్ కూడా మంచి ట్రెండ్లో ఉన్న కలర్ కదా వీటిలో. ఇవన్నీ కూడా మనకి తానుల్లో ఉన్నాయి. మనకి శారీస్ అయినా సరే, డ్రెస్సెస్ అయినా, లేదంటే లాంగ్ ఫ్రాక్స్ అయినా, లెహంగాస్కైనా, క్రాప్ టాప్స్కైనా, దేనికైనా సరే డిజైన్ చేయించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్లాస్గా ఉందండి. ప్యూరిటీ మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటే కనుక ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకున్నా కూడా ఎక్కువ రోజులు వాడతాం కదా. బట్ అలాంటి ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా. ఇందులో కూడా చూడండి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్. ఇప్పటివరకు అన్ని ప్యాస్టల్ షేడ్స్లోనే చూసాం కదా. బట్ రెగ్యులర్ షేడ్స్లో కూడా బ్రైట్ కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉందండి ఈ ఫ్యాబ్రిక్లో, ఈ డిజైన్లో. జార్జెట్ మీద చికెన్ కవర్ వర్క్ వస్తుందండి. అందులోనే సీక్వెన్స్ వస్తాయి. జార్జెట్ కూడా ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇందు మీద మనకి
చికెన్ కర్రీ సెల్ఫ్ కలర్ తోటి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. దాంతోపాటు మనకి చిన్న సీక్వెల్తో వర్క్ వచ్చిందండి. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. వీటిల్లో కూడా మనకి మస్ట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్యాస్టల్ షేడ్స్ అలాగే డార్క్ షేడ్స్ 2 రకాలు కూడా ఉన్నాయి చూడండి మనకి. ఈ ఫ్యాబ్రిక్ కూడా అంతే, మనకి ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే డార్క్ కలర్ శారీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్లౌజెస్ అనేవి హైలైట్ అవుతాయి, చాలా హైలైట్ అవుతాయి ఇలాంటి ఫ్యాబ్రిక్ తోటి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డిఫరెంట్ షేడ్స్ తోటి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చాయి. సరే ఇదేంటి ఫ్యాబ్రిక్? ఆర్గంజానా? ఫ్యాబ్రిక్ అండి. ఓకే, ఆర్గంజా మీద మనకి మగ్గం వర్క్ వస్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది చూడండి. పిల్లలకి ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి. మెయిన్ బ్లౌజెస్ కూడా చాలా హైలైట్ అవుతాయి. మనం డార్క్ కలర్ శారీస్ ఏమైనా తీసుకున్నప్పుడు దీనికి బాటిల్ గ్రీన్ శారీ మీదకి దీనికి మెరూన్ కలర్, రెడ్ కలర్ వాటి మీదకి ఇలా డిజైన్ చేయించుకుంటే బ్లౌజెస్ చాలా క్లాస్గా ఉంటాయండి. మనకి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ లేని వర్క్. మనకి ఇంత వర్క్ వచ్చేసరికి గాడిగాను గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, బట్ అలా లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంది. మెయిన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ ఆర్గంజా అండి. చూడండి ఎంత క్లారిటీగా తెలుస్తుందో. ఇలాంటివి ఏంటంటే మనకి క్యాన్ వేసుకుని లెహంగా స్టిచ్ చేయించుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి. బాందినీ సిల్క్ అండి. బాందినీ సిల్క్ ప్యూర్ అనమాట. సరే ఇది శారీస్కి వాడతారా? శారీస్కి వాడతారు, ఓన్లీ బ్లౌజెస్కి. చూడండి మనకి బాందినీ సిల్క్ అనేది, బాందినీలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కదా, బ్లౌజెస్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. అలాంటిది ఇది మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. కంప్లీట్గా మనకి సెల్ఫ్ కలర్స్లో కూడా దొరుకుతున్నాయి. వీటిలోనే మనకి బెనారస్ వీవింగ్ ఎలా వస్తుందో అలా వచ్చి మనకి ఇదంతా ప్యూర్ బాందినీ పట్టు మీద సెల్ఫ్ వీవింగ్ వచ్చి ఏంటంటే జరీ థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చింది. ఇది కూడా యాంటిక్ జరీ. మనకి జరీ అనేసరికి ఒకసారి ఆడ్గా కనిపిస్తుంది కదా, అలా లేకుండా చాలా యాంటిక్ జరీతో వచ్చింది, బాందినీ బుట్టీతో వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్కి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. సరే ఏంటి సార్ ఈ ఫ్యాబ్రిక్? లెనిన్ ఫ్యాబ్రిక్ అండి. లెనిన్. ఇవి బ్లౌజెస్కేనా? ఇవి కూడా మీకు బ్లౌజెస్కి, టాప్స్కి. ఓకే, టాప్స్కి చాలా బాగుంటాయి. అంతా ఓన్లీ గ్రే, అంతా కూడా ప్యాస్టల్ షేడ్సే. ఓన్లీ ప్యాస్టల్ షేడ్స్ మీద మనకి గ్రే కలర్ బుటీతో వచ్చినాయండి. ఇలా మనకి లెనిన్ అనేసరికి ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో తెలుసు కదా. ఇది ఏంటంటే మనకి టాప్స్ స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్కి అయినా కూడా చాలా బాగుంటుంది. మెయిన్లీ టాప్స్కి అయితే మాత్రం చాలా హైలైటెడ్గా ఉంటుంది. ఇది చూడండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ క్రేప్. ఈ క్రేప్ మీద అంటే యాంటిక్లో కూడా డల్ కాకుండా బ్రైట్ యాంటిక్లో మనకి వీవింగ్ అనేది వచ్చింది. ఇదైతే వర్క్ కాదండి, వీవింగే, జాల్ వర్క్ అండి. మంచి టమాటో రెడ్ అలాగే మంచి పర్పుల్. ఇవి శారీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. మెయిన్లీ శారీస్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. వీటి మీద మనకి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటాయి. బొటిక్ స్టైల్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి శారీ మెటీరియల్స్ అయితే మాత్రం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో ఉన్నాయండి. పైగా ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. వీడియో కాల్లో చూసుకుని నచ్చిన ఫ్యాబ్రిక్ని ఆల్ ఓవర్ త్రూ అవుట్ ఇండియా కూడా మనం షిప్పింగ్ చేయించుకోవచ్చు. చెప్పండి సార్, ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్? కిమాయ్ జార్జెట్ అండి. ఏంటిది? కిమాయ్ జార్జెట్. మనకి సాఫ్ట్ క్రేప్ ఎలా వస్తుందో అలా వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్. దీనిపైన మనకి సింపుల్గా, చాలా సింపుల్గా జరీ వీవింగ్ తోటి చిన్న జరీ బుటీస్ వచ్చాయి అనమాట. వీవింగ్ కాదు, పైన వర్కే. వీటిలో మనకి కలర్స్ చూడండి. కిమాయ్ జార్జెట్ ఎంత క్లాస్గా ఉందో. ఇవి మనకి బ్లౌజెస్కి బాగుంటాయండి. శారీస్ మెటీరియల్ అనిపిస్తుంది, శారీస్ మెటీరియల్. వీటికి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటాయి. ప్రతి దాంట్లో ప్యాస్టల్ షేడ్సే చూస్తున్నాం కదా, బట్ కొంచెం డిఫరెంట్గా డార్క్ కలర్స్ కూడా వచ్చాయి. ఆ కలర్స్లో కూడా డిఫరెంట్ కలర్స్, రెగ్యులర్గా చూసే ప్యాటర్న్స్ కాకుండా మంచి కలర్స్ వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి శారీస్కి బాగుంటాయి ఫ్యాబ్రిక్. అలాగే ఓణీలకు కూడా బాగుంటాయి. మెయిన్ లెహంగా ఓణీ సెట్ చేసుకునేటప్పుడు ఓణీస్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఏంటండి ఇది ఫ్యాబ్రిక్? డోలా అండి. డోలాలో మీకు కలంకారీ వస్తుంది. డోలాలో కలంకారీ ప్రింట్స్. వీటిపైన మనకి బార్డర్ చూడండి ఎంత హెవీ బార్డర్ వచ్చిందో. అది కూడా వీవింగ్ వస్తుంది మీకు, ప్రింట్ కాదు. మరి బార్డర్ అనేసరికి మనం ప్రింట్ అనుకుంటారేమో, ప్రింట్ కాదండి, వీవింగ్, కంప్లీట్ వీవింగ్. ఇలా ఇవి కూడా మనకి పరిగణలకి చాలా బాగుంటాయి. లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయండి. అఫ్ కోర్స్ శారీస్ కూడా ఇష్టపడే వాళ్ళు చేయించుకోవచ్చు, బట్ దానికంటే కూడా లాంగ్ ఫ్రాక్స్కి వాటికైతే చాలా క్లాస్గా ఉంటాయి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. బెనారస్లో ఫ్యాబ్రిక్ చూడండి. మనకి నార్మల్గా బెనారస్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నా, ఇందులో డిఫరెంట్ ఏంటంటే లోపల మనకి కలంకారీ స్టైల్ వచ్చిన తర్వాత చిన్న సీక్వెల్ తోటి లైన్స్ వచ్చాయండి, మీకు కనిపిస్తున్నాయి వివరంగా. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సీక్వెల్ లైన్స్ అనేవి ఇందులో కొత్తగా, బెనారస్లో కొత్త అనమాట. ఇప్పటి వరకు మనం బెనారస్లో నార్మల్గా ఇలా వీవింగ్ చూసాం కదా, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి బ్లౌజెస్కి అయితే చాలా బాగుంటాయండి.
సరే ఏంటి ఇదేంటి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది? టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ. ఇది ఓనీలకి అనమాట. ఓనీలకి మాత్రమే. పిల్లలకి లంగాలు కూడా తీసుకోవచ్చు, బాగుంటాయి. ఓకే, చూడండి మనకి కట్ వర్క్ బార్డర్ తోటి ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ అండి. ఒకప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ ఓనీలు వాడేవాళ్ళు ఈ టిష్యూ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ప్రతిదీ కూడా ట్రెండ్ మారింది. ఇది చూడండి ఓనీస్కి ఎంత బాగుందో. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. షైనింగ్ కావాలి అనుకుంటాం కాబట్టి ఇందులో చాలా అంటే చాలా కలర్స్ వస్తాయండి. బట్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో మనకి మోడల్కి కానీ డిజైన్కి కానీ 1-2 మాత్రమే చూపిస్తున్నాం. ఏంటి సార్ ఇది ఫ్యాబ్రిక్ అండి? ఇది చినానేనా? చినాన్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజెస్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి మంచి ఫ్లోరల్, ఇదైతే ప్రింటే, ఫ్లోరల్ ప్రింట్ తోటి చిన్న స్టోన్ కూడా కాదండి, చిన్న మనకి గ్లిటర్ ఉంటుంది కదా, గ్లిటర్ వర్క్ మాత్రమే వచ్చింది. ఇందులో కూడా చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయో. ఇవన్నీ కూడా పిల్లలకి ఫ్రాక్స్ కి బాగుంటాయి, లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి. దానికంటే ముందు మనం డిజైనర్ బ్లౌజెస్ యూస్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఏమైనా సరే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. డెఫినెట్గా మన స్క్రీన్ మీద ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మీరు వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టినా కూడా, లేదంటే మాకు వీడియో కాల్ ఆప్షన్ కావాలి అంటే కూడా వీడియో కాల్లో మనకి కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాటన్ నైటీస్ ఎలా ఉంటాయి సార్ కాస్ట్? 400 స్టార్టింగ్ అండి. ఇవి చూడండి మనకి కాటన్లో ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, ఈ సమ్మర్కి తగ్గట్టుగా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. దీంతో మనం బ్లౌజెస్కే కాదు, శారీస్కే కాదు, మెయిన్గా పిల్లలకి గౌన్లకి, ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. పిల్లలకి యాప్ట్ అయ్యే కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. మనకి మల్మల్ కాటన్ ఎలా అయితే వస్తుందో అంత స్మూత్గా వచ్చాయి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మంచి మంచి కలర్స్ అనమాట, రెగ్యులర్గా చూసేటువంటి రెగ్యులర్ కలర్స్ కాకుండా. అలాగే కాటన్లో చూడండి మనం పెద్దవాళ్ళకి మనకి చర్మాస్ డిజైన్స్ వస్తాయి కదా, అలాంటి డిజైన్స్ అనమాట ఇవి. ఇవన్నీ కూడా మనకి కాటన్ టాప్స్ స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుందండి. అదే కాటన్లో మనకి ఇక్కత్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసి మనకి మళ్ళీ చర్మాస్ డిజైన్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి డ్రెస్ టాప్స్ అయితే స్టిచ్ చేయించుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్ పిల్లలకి ఫ్రాక్స్ కూడా చాలా ఇప్పుడు ఉన్న కంఫర్టబుల్గా, మెయిన్ సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చండి. సమ్మర్ని ఎంజాయ్ చేసేలా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా కాటన్ ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్కి వాటికి బాగుంటుంది. ఇది ప్యూర్ కలంకారీ అండి. సార్ కాటనేనా? ఇది రేయాన్ కాటన్ అండి. ఇది రేయాన్ కాటన్. అసలు చూడండి ఎంత బాగుందో. శారీస్కి అయితే అద్దరిపోతుంది. మెయిన్ ఓన్లీ డ్రెస్సెస్ కాదండి, ఇవి శారీస్ కూడా చాలా బాగుంటాయి. ఎక్సలెంట్ అనమాట. మనకి పిచ్చివై డిజైన్స్లో చాలా క్లాస్గా ఉంది. మెయిన్ కలర్ కూడా చాలా బాగుంది. వీటిలో కూడా మనకి మస్ట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. కలంకారీలో లేటెస్ట్గా వచ్చిన ట్రెండ్ అనమాట ఇదంతా కూడా. లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రాక్స్కి కానీ అలాగే బ్లౌజెస్ కానీ చాలా బాగుంటాయి. జూట్ కాటన్ అండి. ఇది జూట్ కాటన్. ఇది కూడా మనకి టాప్స్ బాగుంటాయండి. చూడండి జూట్ కాటన్ మీద చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. దానిపైన చిన్న సీక్వెల్ కనిపించినంత సెల్ఫ్ సీక్వెల్ తో వచ్చింది. గ్లాసీ అనమాట. ఓన్లీ సీక్వెల్ అనేసరికి మనం గ్లాస్ ఎలా వస్తుందో అలా ట్రాన్స్పరెంట్, అందుకని అది కూడా తెలియట్లేదు. జస్ట్ షైనింగ్ తప్ప ఏం తెలియట్లేదు. ఏంటి సార్ మెటీరియల్ ఏంటన్నారు? జూట్ కాటన్. ఇవి కూడా మనకి టాప్స్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి. పిల్లలకి ఫ్రాక్స్ కైనా నార్మల్ ఫ్రాక్స్ చేయించుకోవాలంటే చాలా బాగుంటాయి. మెయిన్ బ్లౌజ్ పీసెస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. చూడండి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది వచ్చి చందేరి అండి. చందేరి మీద లైట్ సీక్వెల్ వర్క్ అండి. ఇవి కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ కి అయితే అసలు ఏ మెటీరియల్ లేనప్పటి వరకు చూపించిన ప్రతి మెటీరియల్ ఫ్రాక్స్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. మనం కాంబినేషన్ చేయించుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇవి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ గా ప్లెయిన్ శారీస్ కి అలాంటప్పుడు ఇలా వేసుకున్న మ్యాచింగ్స్ కూడా తొందరగా దొరికేస్తాయి అన్నమాట ఈ కలర్ ఆప్షన్స్ లో. ఇందులో కూడా మనకి కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి. మనం ముందు చూసింది వచ్చే సీక్వెల్ వచ్చింది కదా, లైట్ గా సీక్వెల్ లైన్ వచ్చింది. ఇది వితౌట్ సీక్వెల్. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ అండి, చాలా సాఫ్ట్ గా ఉంది. ఇందులో కూడా మనకి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్ని కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. పిచ్ వై డిజైన్స్ రన్నింగ్ లో ఉంది. ఫాస్ట్ మూవింగ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. కలంకారీ అంటేనే ఫాస్ట్ మూవింగ్. అందులో కూడా మనకి పిచ్ వై అనేది మళ్ళీ ఒక ట్రెండ్ సెట్ చేసింది.